గురుభ్యో నమః. 12వ భావంలో రాహు. జ్యోతిషం 12వ భావం చాలామందికి వివరంగా చర్చించని భావం అయినప్పటికీ జీవితంపై దీని ప్రభావం చాలా లోతైనది. ఈ భావం ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రి, నిద్ర, ఊహ, రహస్యాలు, గుప్త భయాలు మరియు మానసిక గందరగోళం ఇటువంటి అనేక విషయాలను చూపిస్తుంది. ఈ స్థానంలో రాహు అంటే ఛాయాగ్రహం ఉన్నప్పుడు జీవితంలో కొన్ని అకస్మాత్తుగా విషయాలు తీవ్రమవుతాయి, మరోసారి కొన్నిసార్లు గందరగోళంగా కనిపిస్తాయి. రాహు దాని చతురత మరియు ప్రత్యేకమైన శక్తికి ప్రసిద్ధి చెందింది. అది ఏ భావంలోకి వెళ్ళినా ఆ భావం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది మరియు వ్యక్తిని ఆ దిశలో భిన్నంగా ఆలోచించడానికి మరియు పనిచేయడానికి బలవంతం చేస్తుంది. 12వ భావంలో బాహ్య ప్రపంచంలో కనెక్షన్ పెంచుతుంది కాబట్టి రాహు వ్యక్తిని విదేశాల వైపు ఆకర్షించవచ్చు. చాలాసార్లు వ్యక్తి మనసు చాలా అట్టుడికిపోతుంది, నిద్ర తగ్గిపోతుంది, లేదా మనసులో నడుస్తున్న ఆలోచనలకు శాంతి తీసుకురావు. మరోవైపు రాహు ఈ భావంలో ఉంటే వ్యక్తి యొక్క ఊహ, సృజనాత్మకత, ఆలోచన మరియు ఆధ్యాత్మిక మగ్గుతనం కూడా చాలా తీవ్రంగా ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు భిన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు మరియు గుంపు నుండి భిన్నంగా కనపడడానికి ఇష్టపడతారు. మొత్తం మీద 12వ భావంలో రాహు ఉండడం అనేది ఒక యోగాన్ని సృష్టిస్తుంది. అది వ్యక్తికి జీవితాన్ని అర్థం చేసుకోవడం సులభం మరియు కొంత కష్టం కూడా. ఇప్పుడు దీని సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు మరియు పరిహారాలను ఏం చేయాలో తెలుసుకుందాం. సానుకూల ప్రభావం: విదేశాలకు వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. రాహు ఉంటే విదేశీ యాత్ర, విదేశీ ఉద్యోగం, విదేశీ ఆదాయం లేదా విదేశీ వ్యక్తుల సంబంధాలు పెరుగుతాయి. ఇలాంటి వ్యక్తులు దూర ప్రదేశాలకు వెళ్ళి తమను తాము మెరుగుపరుచుకుంటారు, చాలాసార్లు అక్కడ విజయం పొందుతారు. సృజనాత్మకత మరియు ఊహాశక్తి: 12వ ఊహ యొక్క భావంగా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ ఉన్న రాహు వ్యక్తికి భిన్నమైన ఆలోచన ఇస్తుంది. ఇలాంటి వ్యక్తులు కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వస్తువులు రూపొందించడం మరియు ప్రత్యేకమైన ఆలోచనలపై పనిచేయడం ముందు ఉంటారు. ఆధ్యాత్మిక ముగ్గుతనం పెరుగుతుంది. ఇక్కడ ఉన్న రాహు వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించవచ్చు. ధ్యానము, యోగా, మంత్రజపం, ప్రశాంతత ప్రదేశాల్లో గడపం వంటి ఇలాంటి వ్యక్తులు శాంతిని ఇస్తాయి. జీవిత రహస్యాలను అర్థం చేసుకోవాలని కోరిక పెరుగుతుంది. పరిశోధన మరియు రహస్య పనుల విజయం: రాహు 12వ భావం ఉంటే వ్యక్తి పరిశోధన, విచారణ, మనస్తత్వ శాస్త్రం, ఇంద్రజాలం, జ్యోతిష్యము, టారో ఏదైనా రహస్య పనిలో వేగంగా ముందుకు సాగుతాడు. మనసు తీక్షణమైన ఆలోచన ఇస్తుంది. ప్రతికూల ప్రభావాలు: ఖర్చులు పెరుగుతాయి. ఈ భావంలో రాహు ఉంటే డబ్బు నిల్వ ఉండదు. అకస్మాత్తుగా ఖర్చులు, ఆలోచించకుండా ఖర్చులు పెడతాం లేదా చిక్కుపోయిన డబ్బు చిక్కుకొని పోవడం మరియు ఇవన్నీ సాధారణం. నిద్రలోపం మరియు అస్థిరత: రాహు మానసిక అశాంతిని పెంచుతుంది. ఇలాంటి వ్యక్తులు రాత్రి ఎక్కువగా మేల్కొని ఉంటారు. మనసు నిరంతరం పనిచేస్తున్నట్టు మరియు నిద్ర పూర్తిగా ఉండదు. కొన్నిసార్లు తెలియని భయం కూడా బాధిస్తుంది. దాచిన భయాలు మరియు మానసిక ఒత్తిడి: ఇక్కడ రాహు ఉన్న మనసు నిజంగా ఎటువంటి కారణం లేకుండా భయాన్ని సృష్టించవచ్చు. వ్యక్తి తాను ఒంటరిగా అనుభూతి చెందవచ్చు లేదా తరచుగా ఆలోచనలో చిక్కుకుపోయి ఉండవచ్చు. తప్పు వ్యక్తులతో కలిసిపోయి ఉండడం: చాలాసార్లు రాహు వ్యక్తిని తనకు అనుకూలంగా కానీ సహవాసాలకు తీసుకెళ్తుంది. మోసము, రాసు శత్రువు లేదా తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భయం కూడా పెరుగుతుంది. 12వ భావం రాహు యొక్క సులభ చర్యలు అంటే పరిహారాలు: రోజు ఆవుకు రొట్టె లేదా పచ్చిగడ్డి ఇవ్వండి. ఈ చర్య రాహుని శాంతింపజేస్తుంది మరియు మనసు తేలికపరుస్తుంది. శనివారం సాయంత్రం ఆవునూనె దీపం వెలిగించండి. నెగిటివ్ ఆలోచన తగ్గించి జీవితంలో స్థిరత్వం పెంచుతుంది. వెండి చిన్న ముక్కను ఎల్లప్పుడూ మీ తోటి ఉంచుకోండి. వెండి రాహుని శాంతింపజేయడంలో సహాయపడుతుంది. దీన్ని జేబులో లేదా పర్సులో ఉంచవచ్చు. రోజు నిద్రపోయే ముందు మీ గదిని శుభ్రంగా ఉంచండి. రాహు మరియు మురికి గందరగోళ వాతావరణంలో ప్రభావాన్ని పెంచుతుంది. శుభ్రమైన గది నిద్ర మరియు మనసునన్నింటినీ ప్రశాంతంగా వస్తుంది. ఓం రామ్ రాహవే నమః మంత్రం జపించండి. రోజు 108 సార్లు జపం చేయడం వల్ల మనసు అస్థిరత తగ్గుతుంది. ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. 5 నుంచి 10 నిమిషాల ధ్యానం కూడా రాహు ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలదు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.